మనం చూసాం. అంటే బడ్జెట్‌కి సమీపంలో ఏవైనా రాష్ట్రాలు ఎన్నికలు ఉంటే కొంత బడ్జెట్‌లో దానికి ప్రియారిటీ పెంచడం లేదంటే రైల్వేలు ఇవ్వడం ఏదో సంథింగ్ జరుగుతూ వస్తుంది. ఎన్‌డీఏ టైంలో కూడా దానికేమి అది భిన్నంగా ఏమి లేదు పరిస్థితి. అవును. ఇప్పుడు అప్‌కమింగ్ మనం చూస్తే కేరళ, తమిళనాడు అలాగే కొంచెం వెస్ట్ బెంగాల్ ఈ 3 ప్రధాన రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ అత్యంత కీలకంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. తమిళనాడు, కేరళలో పట్టు పెంచుకోవాలనేది వాళ్ళ టార్గెట్. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఈ 3 రాష్ట్రాల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఒక ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అంటే వెస్ట్ బెంగాల్ బాగా ఇస్తారు. వెస్ట్ బెంగాల్ ఎందుకంటే దగ్గరికి వస్తున్నాం అనే అంచనా ఉంది, హోప్ ఎక్కువ ఉంది. అపోజిషన్ మెయిన్ అపోజిషన్ వాళ్ళే, హోప్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కొంత బీహార్లో గతంలో 1,500,000 కొత్తలో ప్యాకేజ్ 1,20,000 కోట్లు వాళ్ళు ప్యాకేజ్ అట్లాంటిది ఏదో ప్రకటిస్తారు. అధికారంలో రాకపోతే అది ఇవ్వరు. వాళ్ళు వస్తే చేస్తా ఉంటారు. మరి అక్కడ బీహార్లో ఏం చేశారు నాకు గుర్తులేదు కానీ అట్లాంటిది ఏదో ప్రకటించడం, లేకపోతే మేనిఫెస్టో ఎట్టుకుంటూ ఉంటుందిగా. ఇప్పుడు మహారాష్ట్ర కాదు, బీహార్ మేనిఫెస్టో తర్వాత మోడల్ వచ్చింది కదా, 10,000 రూపాయలు మహిళలకి ఇస్తానంటే అది పనిచేసినట్టే ఉంది అక్కడ, గెలిచారు. సో కాబట్టి ఏంటంటే ఇలా లంచాలు ఇవ్వచ్చు అనేది, ప్రభుత్వ డబ్బుతో లంచాలు ఇవ్వచ్చు అనేది చాలా ప్రభుత్వాలు నేర్చుకున్నాయి. ఈ రోజు ఒక పార్టీ కాదు, చాలా ప్రభుత్వాలు నేర్చుకున్నాయి. అన్ని ప్రభుత్వాలు నేర్చుకున్నాయి బాగా. కానీ ఇక్కడ చంద్రబాబు దగ్గర ఫెయిల్ అయింది పాపం. పసుపుకి ఇవ్వబోతే అది బ్యాకప్ అయింది. కానీ మరి బీహార్లో వాళ్ళకి సక్సెస్ అయింది, వాళ్ళకి సక్సెస్ అయింది. మరి ఇప్పుడు అట్లాంటిది ఏమన్నా వెస్ట్ బెంగాల్లో కూడా మళ్ళీ చెప్తే అక్కడ ఎట్లా ఉంటుంది, కొంచెం చైతన్యం జనం ఎక్కువ అక్కడ. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ జనంలో కొంచెం ఇది. కేరళలో నేను అనుకోవటం పెద్ద ఏమి ట్రై చేయరు ఇవ్వటానికి ఆశలు పెట్టడానికి. అంటే వేరే ఏదో అంటే ఈసారికి రారు కదా. పద్మావతిలో కూడా చాలా ప్రియారిటీ ఇచ్చారు కేరళకి. మాజీ సీఎం ఇచ్చినందుకు సిపిఎం నేతకి సిపిఐ నేతకి కూడా పద్మావార్డులు వచ్చాయి. ఇచ్చారు అంటే కానీ అధికారంలోకి అయితే రారు. ఎల్డీఎఫ్ ఓడిపోతే మన స్థానిక సంస్థల్లో ఎల్డీఎఫ్ దెబ్బతింది కదా, యూడీఎఫ్ బాగా గెయిన్ అయింది కాబట్టి యూడీఎఫ్ఏ వస్తుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్గా ఉంది అదే. నెమ్మదిగా తిరువనంతపురంలో ఎంటర్ అయింది కదా కార్పొరేషన్లో బీజేపీ, కాబట్టి అట్లా నెమ్మదిగా పుష్ అవ్వాల్సింది తప్పితే అక్కడ అప్పటికప్పుడు అవ్వదు. కాబట్టి వాళ్ళు అప్పటికప్పుడు కూడా ఆశపడే పరిస్థితి ఉండదు. తమిళనాడు ఇంకా డిఫికల్ట్ ఇప్పుడు కూడా. తమిళనాడులో అన్నాడీఎంకే మధ్యలో వదిలేసింది వీళ్ళని, ఏదో కొంచెం అటు ఇటు అని చెప్పి భుజాలు ఇదయ్యి భరించలేమని చెప్పి పడేశారు. మళ్ళీ ఇది కలుపుకున్నట్టు పోయారు కదా. తమిళనాడులో చాలా జరుగుతున్నాయి. తమిళనాడు ఈజ్ ద హార్ట్ బెడ్ ఆఫ్, అంటే తమిళనాడులో ఏమవుతుందంటే ఇక్కడేమో కేరళలో కమ్యూనిస్ట్ సిద్ధాంతం, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇది కానీ ఇంకా పాత కమ్యూనిస్ట్ సిద్ధాంతం తాలూకు హ్యాంగ్ ఓవర్ కానీ ఏదైనా కానీ. తమిళనాడులోనేమో ద్రవిడ సిద్ధాంతం అనేది అది ఏమైందంటే అది మామూలుగానే కల్చరల్గా కూడా చాలా మార్పు తెచ్చింది. కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో ఎకనామిక్ ఆస్పెక్ట్ ఎక్కువ కదా, ఆర్థిక అసమానతలు ఎక్కువ దీని భాగం. సాంఘిక సంస్కరణ ఉద్యమాలు జరిగినాయి కానీ దానికంటే ప్రభావశీలమైంది ఆర్థిక అసమానతల మీద పెట్టి పోరాటం. కానీ నేను అనుకోవటం పర్సనల్గా నాకున్న వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం తప్పే కావచ్చు కానీ తమిళనాడులో ఒక కల్చరల్గా భారీ ఎత్తున యాంటీ బ్రాహ్మిన్, యాంటీ అప్పర్ క్యాస్ట్ ఇంత జరిగి తలకిందులైపోయిన దాన్ని మళ్ళీ మొత్తంగా అంటే మరి వాళ్ళు మేనేజ్ చేయడం కొంచెం అక్కడ కల్చరల్ ఆస్పెక్ట్ ఎప్పుడైనా మేనేజ్ చేయడం కష్టమే. ఇది బీజేపీ స్ట్రెంత్ దేనిలో ఉందంటే కల్చరల్ ఆస్పెక్ట్లోనే ఉంది కదా దేశం మొత్తం మీద. మిగతా ఏం చేసినా కల్చరల్ ఆస్పెక్ట్. తమిళనాడులో కూడా అదే కల్చరల్ ఆస్పెక్ట్ బీజేపీకి అగెనిస్ట్ వర్క్ చేసేది ఉంది. కాబట్టి అంత ఈజీ కాదు తమిళనాడు. ఇట్ ఈస్ ఏ హార్డ్ టచ్ చేయొచ్చు కొంచెం, అంటే వెస్ట్ బెంగాల్ తర్వాత ఎక్కువ ప్రయత్నం చేసేది తమిళనాడు కావచ్చు, కేరళలో కంటే కూడా తమిళనాడు కావచ్చు. మోడీ ఫోకస్ కూడా ఎక్కువగా అలాగే ఉండొచ్చు. వాళ్ళు కూడా అది బడ్జెట్ అన్ని రకాలుగా కొంత సమ్మిళితంగానే ఉండే అంటే ఇక్కడ వీళ్ళ నేను ఒక